అవును, ఫస్ట్ నుంచి అవాయిడ్ చేసావు కదా ఆ క్యాండిడేట్ని, ఎందుకు? కొన్ని ఫేసులు చూస్తే అర్థమైపోతుంది గౌతమ్, వాడిది వీడిది ఇలాంటి వాళ్ళవి. తెలిసిన ఫేసులు కూడా బాగా అవాయిడ్ చేసేవాళ్ళంగా మనం. అంత లేదు రోయ్, అది వేరే ఇది వేరే. అబ్బా రేయ్, ఒకటి చెప్పాలరా నీకు. చెప్పు. ఏం లేదు మామ, చాలా రోజుల నుంచి ఒక అమ్మాయి అంటే ఇష్టం, కానీ చెప్పాలంటే భయం వేస్తుందిరా. ఏం చేయమంటావు? ఎవర్రా బాబా అమ్మాయి? ఉందిలే ఒక ఆమె, నాకు తెలుసు, నీకు తెలీదు. వేరే పనిలో ఉన్నా, మళ్ళీ మాట్లాడదాం పో. ఆహా సరేరా, నేను వెళ్ళి ప్రీతితో మాట్లాడతా, చూద్దాం క్లారిటీ ఏమైనా వస్తున్నావు. ఏం తెలుసురా నీకు? కాదురా, అంటే ఎప్పటి నుంచో పరిచయం, ఈ మధ్య కొంచెం తేడా కొడుతుంది. రేయ్, ఏం తెలుసురా నీకు? నువ్వు నాకు ఏదైతే తెలియకూడదని అనుకున్నావో అది మొత్తం మొత్తం తెలుసురా యాదవ. నాకేం అర్థం కావట్లేదు ప్రీతి అంట. నీ అవ్వ, అడ్డంగా దొరికిపోయావు కదరా. అనవసరంగా చెప్పుకున్నా ప్రీతికి, చెప్పుకున్నాను బాగుండు. అరే, ప్రీతికి ఏం తెలీదు, ప్రీతి నాకేం చెప్పలేదు. ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను వచ్చి చూసా, వినేసా గోడచాటు నుంచి. గోడచాట్ నుంచా? గోడచాట్ నుంచి ఏంటరా? చెయ్యి, గౌతమ్ గారు చెప్పేసావా? చెప్పే ఉంటావు దరిద్రుడా, నీ నోట్లో ఎప్పుడు ఆగాలి? అంత లేదురా రే, నేను ఎవరికి చెప్పలేదు, గౌతమ్ గారికి అసలుకే చెప్పలేదు, డైరెక్ట్గా వచ్చి నిన్నే గెలుకుతున్నా. చెప్పకరా, దండం పెడతా, పరుగు వద్దు అక్కడ. సర్లే చూద్దాం. చెప్పేద్దాం అనుకుంటున్నావా? ఏమో, తొందరపడుతున్నావేమో. ఏం అర్థం కావట్లేదు. అరే, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? నువ్వు మాత్రమే చేయగలుగుతావు, మళ్ళీ నేను అడగను కూడా అడగను. మ్యాటర్లోకి రారోయ్, మోనోలాగ్లు వద్దు. బా, దీక్షా మైండ్లో ఏముందో తెలుసుకోగలుగుతావా? ఏంటి ఆ మెంటల్ మైండ్లో ఏముందో తెలుసుకోవడానికి నేను వెళ్ళాలా? వెళ్ళహే, నా వల్ల కాదురా బాబు. అరే అరే అరే, నువ్వు ఒక్కడవే కొంచెం కామెడీ చేసి అటు ఇటు ఏదో తెలుసుకోగలుగుతావురా. ఓ, అంటే నాకు టాలెంట్ ఉందని ఒప్పుకుంటున్నావు అంతేనా? ఈ ఒక్క పని చేసి పెట్టు, ఒప్పుకుంటా. ఓకే ఓకే. ఏ, ఆ ఫేస్ ఏంటి? నేను చెప్పానా చేస్తానని? చెప్పడం ఏంటి? అనుకున్నది కదా. గౌతమ్ ప్లీజ్, నేను ముందు నుంచి క్లియర్ గానే ఉన్నా. ఐ వుడ్ ప్రిఫర్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ ఫస్ట్ అని. మనది కంపెనీయే కదా. ప్లీజ్ గౌతమ్. అసలు ఎందుకు చేయను అంటున్నావు? ఒక మంచి ఐడియా వస్తే మొత్తం టర్న్ ఆన్ చేస్తున్నావు, ట్రై కూడా చేయకుండా. నేను హెల్ప్ చేయను అనట్లేదు గౌతమ్, కానీ నీకు నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తెలుసు కదా. ఏ, నేను చూసుకుంటా కదా. నేనే చూసుకుంటా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ట్రై చేయనంటావు, ట్రై చేయొద్దంటావు. వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ ఇస్ నాట్ హెల్ప్ గౌతమ్. నేను చెప్పలేను అంతే. చెప్పరాదని చెప్పు ప్రీతి, కాన్ఫిడెన్స్ లేదని చెప్పు. ఊరికే అదే చెప్పకు గౌతమ్. అయినా ఇంత మాట్లాడుతున్నావు, ఎంత పని ఉంటుందో తెలుసా? ఫ్రేమ్వర్క్ ఎవరు రాస్తారు? నేను ఒక్కదాన్ని ఎలా చేస్తాను అనుకున్నావు? ఒక ఇంటర్ని పెట్టుకోవచ్చు. గౌతమ్ ఓకే, ఇంత మాట్లాడుతున్నావు కదా, ఎంత అవుతుందో తెలుసా? మీ ఫాదర్తో మాట్లాడావా? అది 5 minutes పని. అడగగానే ఇచ్చే అమౌంట్ కాదు గౌతమ్ అది. సరే, నేను మా డాడీతో మాట్లాడి కన్విన్స్ చేస్తే నువ్వు ఆన్ బోర్డ్ వస్తావా? ఫస్ట్ మాట్లాడి చూడు గౌతమ్, డోంట్ జంప్ ఇంటు కంక్లూజన్స్. దీక్ష, ఏంటి? ఒకటి అడగాలి. ఆ డెవలపర్ గార్డ్ గురించి అయితే లైట్ తీసుకో. అది కాదు. మరి కాదు, నీ మైండ్లో ఎవడన్నా ఉన్నాడా? అంటే ఇలాంటి వాడైతే బాగుండు అని, అలా ఎవడన్నా? లేడు. ఓకే, ఒకవేళ చాలా రోజుల నుంచి తెలిసినోడు వచ్చి చెప్తే అప్పుడేం చేస్తావు? ఏ, ఏంట్రా నీ బాధ? మళ్ళీ మొదలెట్టావా నీ సోది? ఏహే, స్ట్రైట్గా చెప్పు.
స్ట్రైట్గానే కదా కూర్చొని చెప్పేది, నేనేమైనా వెనకాల తిరిగి చెప్తున్నానా? ఏంటి ఎవడైనా తెలిసినోడు వచ్చి చెప్తానా? యా. అన్ని రోజుల నుంచి తెలిసినోడైతే ఇఫ్ ఐ రియలీ లైక్ హిమ్ వాట్ వుడ్ స్టాప్ మీ ఫ్రమ్ టేకింగ్ ద నెక్స్ట్ స్టెప్? ఏందో నీ పాస్ట్ లాంగ్వేజ్ నా ఒక్క ముక్క అర్థం కావాల. బా ఎవరు లేడరా బాబు, ఆయన ఎందుకు ఇంత కీన్ కడుతున్నావు ఈరోజు టాపిక్? ఓకే అలా. ఓకే నీకు తెలీదా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలో పంచగెట్టపట? హాయ్. హాయ్ రా. సర్లే నేను వెళ్ళి ఇంకో 2 ల్యాప్లు వేసుకొని వస్తా. హే వాట్సాప్. Hey. ఏంటాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఏదో తెలిసినోడు నచ్చితే అనేదో సోది, అర్థం కాల. బట్ యూజువల్ క్రాప్. అదే ఏంటి అని అడుగుతున్నాను. నువ్వెందుకు ఇంత కీన్గా అడుగుతున్నావు ఈ టాపిక్? ఏం లేదు. ఓకే సరే కానీ ప్రీతి గౌతమ్ ఎక్కడా? నా పర్స్లో దాక్కున్నారు. ఫ్రస్ట్రేషన్ అర్థమైంది, మళ్ళీ కలుస్తా. ఆ రోజుల్లో మన కాన్ఫిడెన్స్లే వేరు కదరా. మీ నాన్న అడగకుండా అంత ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అసలు. నాకేం తెలుసురా, చిన్నప్పటి నుంచి ఏదడినా కాదని లేదు, కానీ లైఫ్లో ఫస్ట్ టైం గట్టిగా పడింది అసలు. సాలిడ్లా కాతే. అయినా తప్పు మీదే. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోయారా? ఎందుకు నమ్ముతారు? ఓ కమాన్ దీక్ష, నువ్వు అప్పుడు ఆ సీన్లో లేని కూడా లేవు. హౌ డూ యూ నో మేము కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసామో లేదో అని? తెలిసేది తెలుస్తాయి గౌతమ్, సీన్లో ఉండనక్కర్లేదు. ఎన్ని మారినా ఈ క్యాండిడేట్ మాత్రం మారదు బాబు, ఎన్ని రోజులైనా. ఎక్స్క్యూజ్ మీ, హలో. అబ్బో ప్రైవసీ మెయింటైన్ చేస్తుందిరా. కొంపతీసి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నానంటావా? ఉండే ఉంటాడు, ఎవరికి తెలుసు. అయినా అనుకున్నట్టు జరుగుంటే ఇన్ని కన్ఫ్యూజన్లు ఉండేవి కాదేమోరా. హలో చెప్పరా. బిజీ ఉన్నారా డాడీ? చెప్పేంటో. అంటే కొంచెం మాట్లాడాలి. చెప్పు, వింటున్నా. డాడీ యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ అ ఫర్మ్ డాడీ. ఐడియా ఉంది ఇన్వెస్ట్ చేయమంటే. డూ యూ కేర్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ యూఆర్ అప్ టు రైట్ నౌ? నెక్స్ట్ వీక్ వస్తున్నాను, చూద్దాంలే. చూసావా, ఆర్ యూ హ్యాపీ నౌ? దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంటెడ్ రైట్? ఊరికి నన్ను అంటావేం గౌతమ్? మళ్ళీ గొడవ? ఈసారి ఏంటి రీజన్? చాలా కాంప్లికేషన్స్ దీక్ష. అరుస్తాడు కానీ ఆలోచించడు. ఓకే ఓకే నిన్నేంటో పాప, సిడ్డింగ్ కవర్ చాలా తేడాగా బిహేవ్ చేశారు. అవునా? యా, ఐమ్ షూర్ దర్ అప్ టు సంథింగ్. ఓ, నేను తాగుతాను ఇవాళ. షూర్? యా. ఏ ఫుల్ ఆన్ గర్ల్స్ నైట్ ఇవ్వాలి మనకి. ఒప్పుకుంటారులేరా. అయినా అంత డబ్బులు ఒకేసారి కావాలంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పు. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకో, 500 కావాలన్నా అనుకో, 5 సార్లు ఎందుకు అంటారు, 3 సార్లు ఇవ్వనంటారు, ఓసారి లేదంటారు, ఫైనల్గా ఇస్తారు, అంతే. చూద్దాంలేరా. కానీ ప్రీతి గోళ్ళు అర్థం కావట్లేరా, ఎందుకంత అటమెంట్గా జాబ్ జాబ్ అని ఎంటపడుతుందో అస్సలు అర్థం కావట్లే. ఎంత చెప్పినా కాన్ఫిడెన్స్ లేదా అంటాడు. అరే క్లియర్ చేయాల్సిన లోన్ చాలా ఉంది, పేమెంట్ లేకుండా వర్క్ ఎఫర్ట్ చేయలేనంటే వినడు. మెంటల్ గాడు. నవ్వకు దీక్ష. ఓకే అరే ఎంత చెప్పినా వినదు, తనకి అన్ని సినిమా కష్టాలు ఉన్నట్టు ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు డబ్బులు. అర్థం చేసుకోదేంట్రా? అరే మనం సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి కదా. మాట్లాడితే సాయి కుమార్ టోన్ వేసుకొని చూపిస్తా నాకు.
ఏం చేస్తున్నావు పాపా? వాడికి ఒకటే లేస్తుంది దీక్ష. ఎలా అయినా కన్విన్స్ చేయాలరా. కన్విన్స్ చేయాలి. వాడు కన్విన్స్ చేయాలనేది ప్రీతిని. రే నేనంది కూడా అదే కదరా. అబ్బా చా ఆహా. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఏం లేదు. చెప్పుకోలేని బాధ, దాచుకోలేని గాథ. చెప్పుకుంటే ప్రమాదం, దాచుకుంటే విషాదం. రేయ్, ఏ ఊర్రా అనేది? గుంటూరు. వెళ్ళి అక్కడ పడుకోపోయి. అంటారా రే? అంటారు. మైండ్లో విషయాలు తెలుసుకోవడం కోసం అయితే వెళ్ళి మాట్లాడమంటారు, లేకపోతే వెళ్ళి పడుకోమంటారు. రే నోరు మూస్తావా? మూసుకొని తాగు. సరేరా. రేయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చెప్తారా చెప్పరా? ఓకే, ఇలా వేసుకుని కాన్ఫిడెన్స్ లేదా అంటాడు. అర్చిన ప్రతిసారి వాడి నోట్లో క్లోరోఫామ్ కొట్టి పట్టుకోబెట్టాలనిపిస్తుంది. బాగుంది వైన్. బాగుంటుంది బాగుంటుంది. మంచి ఇంకేం లేదా? ఆడికి కాల్ చేసి తెమ్మను. ఎవరికి? అదే ఎగ్జిబిషన్లో స్పీకర్ టోన్ వేసుకుని ఉంటాడుగా పాపా. కానీ చాలా మంచోడు. హీస్ మై స్వీటీ బాయ్. ఏమైంది ప్రీతి? నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి జరిగావు కదా. చాలే ఇంకా. ఐ ఆర్డర్ సంథింగ్ టు ఈట్. పిజ్జా తింటావా? అది కాదు దీక్ష. గౌతమ్ ఏం తింటున్నాడు చెప్పు. వాడు ఏదో ఒకటి తింటాడులే పాపా. గౌతమ్కి చికెన్ ఇష్టం తెలుసా? బిర్యానీ, లెగ్ పీస్ 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 టు ప్లీజ్ ప్లీజ్ దీక్ష. ఏం మాట్లాడుతున్నావు పాపా? ఓ మై గాడ్, ఒక్క గ్లాస్ వైన్కేనా ఇదంతా? నువ్వు ఫుల్ గ్లాస్ పోయలేదు దీక్ష, హాఫ్ గ్లాసే పోసావు. యూ చీటెడ్ మీ. నేను గౌతమ్కి చెప్తా. మా ఏం లేదు, లైట్ తీసుకో. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి? ఒక అమ్మాయి, ఓ ఫ్రెండు, ఓ బయటోడు. ఫ్రెండ్ కాదు, బయటోడు బయటికి వెళ్ళిపోవాలి. రేయ్, అసలే తిక్కలో ఉన్నా, మామూలుగా ఉండదు చెప్తున్నా. ఏంటి దీక్ష అంటే ఇష్టరా? ఇంక అంతకంటే నాకు తెలీదు. రేయ్, సీరియసా? చాలా. మరి దీక్ష? అబ్బే అలాంటి ఏం లేవు. అరే నన్ను మాట్లాడిస్తావా? మాట్లాడు. అరే అసలు ఏంట్రా, చెప్పండి రా. రేయ్, నువ్వు ఎలా బాటిల్ పట్టుకురాపో. ఓకే. ఇదిగో. రేయ్, ఫట్ ఫట్ అని 2 పెగిలేరా. ఇది వేస్తే కానీ నీతో మాటలు మాట్లాడించడం కష్టం. ఏంది ఇప్పుడు నేను అది వేయాలా? మెంటల్గానే పట్టిందా మీకు? బొంగుడు కొట్టట్లేదు, అర్థమైందా? లైట్ తీసుకో. పదా గౌతమ్ దగ్గరికి వెళ్దాం. చికెన్ పీస్ తిందాం. అస్సలు ఉంచొద్దు వాడికి. ఇప్పుడొద్దు, పిజ్జా ఆర్డర్ చేస్తున్నానుగా. లేదు పాప, పదా. ఎక్కడికి? మామా, లాస్ట్ 1 పెగ్. అరే ఎక్కేస్తున్నారు బాబు, నా వల్ల కాదు. 1 ప్లీజ్. లైట్ Last. నా మాకు ఇష్టం ఏమో వెలిగించుకుంటాం. రే నిన్నే ఎంతసేపు వెలిగిస్తావు రా సిగరెట్? ఐ థింక్ ఐ విల్ టెల్ హర్. క్లవర్. దీక్ష, ఐ లవ్ హర్. ఫ్లవర్. ఇది ఎరగట్లే నీ అమ్మ. వెన్ను కొంచెం ఉంది. బట్ వెన్ను టుమారో. టుమారో నేను రాను రో. నో నీడ్ రో. పెగ్ పోస్తావా?
పోయివా వద్దులే నేనే పోసుకుంటా రేపు చెప్తా దీక్షకి. రేయ్ గౌతమ్, అరే అరే మామ, దీక్ష గురించి మస్తు మజా వస్తుంది మామ, చెప్పు మామ. అరే గౌతమ్ అటు చూడురా. విల్ సీ టుమారో రా. నీ బొంద అటు చూడు. ఏ ఏంద్రా నీళ్ళొల్లి? లైఫ్ లో ఫస్ట్ టైం యూజ్ చేసావురా కరెక్ట్ గా దాన్ని.